నా పేరు కొండా చరణ్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. మన భద్రాచలం డివిజన్లో చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంలో అధిక వడ్డీ వ్యాపారస్తుల దందా తీవ్రంగా కొనసాగుతూ ఉంది. చిరు వ్యాపారస్తుల నుండి అలాగే సామాన్యులు, పేదలు, చిరు ఉద్యోగుల వరకు కూడా వీళ్ళ బారిన పడి ఆర్థికంగా తీవ్రమైనటువంటి దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి మన భద్రాచలంలో నెలకొని ఉంది. ఈరోజు 100కి 10 రూపాయల చొప్పున, 10,000కి 2,000 రూపాయల చొప్పున అధిక వడ్డీలు తీసుకుంటూ ప్రజల యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ప్రజలను దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఏ నిబంధనలు లేకుండా, చట్టానికి సంబంధం లేకుండా, అనుమతులు లేకుండా ఈ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి వ్యాపారం. 2 రూపాయలు 3 రూపాయలు కాకుండా, బ్యాంకు వడ్డీతో కూడా కాకుండా ఇలా అత్యధిక వడ్డీలేసి సామాన్యులని ఈ రకంగా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి సంబంధించినటువంటి అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100ల మందికి పైగా ఇలా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వేలల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఆ అప్పులకి తీసుకున్నటువంటి వడ్డీలు కట్టలేక ఇలా నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ వడ్డీలు కట్టడం కోసమే వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మన భద్రాచలం ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఇది ఏజెన్సీ ప్రాంతం, గిరిజనులు, పేదలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అధిక వడ్డీల వ్యాపారంతో, అనుమతి లేకుండా జరుగుతున్నటువంటి వ్యాపారంతో జరుగుతున్నటువంటి ఈ అక్రమాన్ని, ఈ ఆర్థిక దోపిడీని అరికట్టాల, ప్రజలు పడుతున్నటువంటి మానసిక హింసను కూడా అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా వడ్డీ వ్యాపారాలకు కూడా చెప్తా ఉన్నాం, ఈ పద్ధతి మీరు మానుకోవాలా. సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి వ్యాపారాన్ని మీరు చేయాలి తప్ప ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబించడం అనేది మీరు కూడా ఇది సబబు కాదు, ఇది సరైనది కాదని మేము కూడా చెప్తా ఉన్నాం. అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా దీన్ని ఉద్యమంలా, పోరాటంలా నిర్వహిస్తామని చెప్పేసి, ప్రతి ఇంటికి గడపక తిరిగి మరి దీన్ని పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి, దీనికి అడ్డుకట్టకి ప్రయత్నం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.